సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే ఫ్రెండ్స్ నిన్న వచ్చేసరికి అయితే పోకో X2 అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో దానిపై నేను డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకుంటే ఇక్కడ ఐ కార్డ్స్ వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు ఒకసారి వీడియో అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మనం అయితే రెడ్మీ నోట్ 8 ప్రో అలాగే అయితే పోకో X2కి మధ్య కంపారిజన్ చేద్దాం. సో ఫైనల్గా మీకు కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో రెండిట్లో మనం ఏ మొబైల్ తీసుకుంటే బెస్ట్ మొబైల్ అనిపిస్తుందని. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ రెడ్మీ నోట్ 8 ప్రో అలాగే పోకో X2కి మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటే మాత్రం ఈ వీడియో మీరు స్కిప్ చేయకండి. సో చివరి దానికి అయితే మీరు చూడండి. దీంట్లో నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి రెండు మొబైల్స్లో మనకి ఏది బెస్ట్ ఉన్నాయి, ఏది మనకి అంత బెస్ట్ లేవు అన్న దాని గురించి అయితే నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి పోకో వచ్చేసరికి చాలా రోజుల తర్వాత మనకి F1 సక్సెసర్గా X2 అయితే లాంచ్ చేసింది. సో వాళ్ళు క్రియేట్ చేసిన హైప్కి వాళ్ళు లాంచ్ చేసిన మొబైల్కి అయితే మనకి కరెక్ట్గా అయితే సరిపోయిందని చెప్పొచ్చు. బట్ మనకి ఏదైతే ఈ రెండు ఫోన్స్లో చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. సో ఏ ఫోన్ తీసుకుంటే మనకి బెస్ట్ వర్త్ అవుతుందని చెప్పేసి సో చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో అయితే మీరు చూడండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే అయితే రెండు మొబైల్కి సంబంధించిన లుక్స్ గురించి అయితే మనం మాట్లాడతాం. సో ఫ్రెండ్స్, రెండు వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ గ్రేడియంట్ కలర్స్ అయితే మనకు వస్తుంది. అంటే మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చేసరికి మిక్సప్ అయ్యి సో రెండు కలర్స్ వచ్చేసరికి మనకి వస్తుందని చెప్పొచ్చు. అలాగే రెండు మొబైల్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో చూడడానికి మనకి ప్రీమియం లుక్లో అయితే కనపడుతుంది అనమాట. సో వచ్చేసరికి రెడ్మీ నోట్ 8 ప్రోలో అంత లుకింగ్ అయితే ఉండదు. ఏదైతే పోకో X2 చూసుకున్నామంటే ఏదైతే క్వాడ్ కోర్స్ కెమెరా సెటప్ ఉంది కదా, సో ఆ సెటప్ కాడ ఏదైతే సర్క్యులర్ డిజైన్లో మనకి ఒక డిజైన్ లాగైతే ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసుకుంటే మనకి 3D లాగైతే కనబడుతుంది. సో మనకి బంప్ వచ్చిన లాగైతే మనకు కనపడుతుంటుంది. సో అది వచ్చేసరికి మనకి బంప్ అయితే కాదు, సో వచ్చేసరికి మనకి ఫ్లాట్ ప్లేట్ లాగానే ఉంటుంది. సో ఫ్లాట్ అయితే ఉంటుంది. సో బట్ మనకి 3D వల్ల మనకి చూడడానికి కొంచెం బంప్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి X2 ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి కాస్త లుకింగ్ అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి ఫ్రంట్ సైడ్ పంచువల్ కట్అవుట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే ప్రొవైడ్ చేశారు. సో లుక్ పరంగా మనకి ఏదైతే పోకో X2 అనేది సో మనకి బెస్ట్ అని చెప్పొచ్చు. సో చూడడానికి మనకి కాస్త ప్రీమియం లుక్ అయితే ఏదైతే X2 అయితే కనబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించిన డిస్ప్లే గురించి మారితే సో ఫ్రెండ్స్ రెండిట్లో వచ్చేసరికి మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో IPS LCD ప్యానల్ అయితే దీంట్లో యూజ్ చేశారు మనకి రెండిట్లో అయితే. సో దీనికి సంబంధించిన సైజ్ గురించి మారితే ఏదైతే పోకో X2 ఉంది కదా, సో ఇది వచ్చేసరికి 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రో ఉంది కదా, మనకి 6.53 ఇంచెస్ అయితే దీంట్లో ఉంటుందని చెప్పొచ్చు. మనకి అయితే పోకో X2లో చూసుకున్నామంటే ఏదైతే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకున్నట్టే 60 హెర్ట్జ్ మాత్రమే రిఫ్రెష్ రేట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మనకి ఏదైతే 15,999 రూపీస్లో సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 120 హెర్ట్జ్కి సంబంధించిన రిఫ్రెష్ రేట్ ఇవ్వడం సో చాలా అలా యూస్ అవుతుంది. 128 రిఫ్రెష్ రేట్ అనేది గేమర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ 120 హెర్ట్జ్ ఏవైతే ఉన్నాయో సో 120 రిఫ్రెష్ రేట్ ఏదైతుందో సో ఇది మీకు ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుందని చెప్పొచ్చు. సో మనకి దీంట్లో కూడా ఏదైతే డిస్ప్లే చూసుకున్నామంటే సో దీంట్లో కూడా మనకి పోకో X2 అనేది కన్ఫర్మ్గా క్లియర్ విన్నర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన ప్రాసెసర్ గురించి మారితే సో ఫ్రెండ్స్ దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్లో వచ్చేసరికి డిఫరెంట్ బ్రాండ్స్ అయితే తీసుకున్నాయని చెప్పొచ్చు. సో ఏదైతే పోకో X2లో చూసుకున్నామంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకున్నామంటే మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో రెండిట్లో వచ్చేసరికి మనకి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో రెండిట్లో మనకి ప్రాసెసర్ ఏదైతే యూజ్ చేశారో సో రెండు ప్రాసెసర్లు మనకి గేమ్స్కి అయితే ఎగ్జాక్ట్గా సూట్ అవుతాయి. బట్ దీనిలో వచ్చేసరికి మనకి రెండు ఫోన్స్లో మనకి ఏదైతే హెవీ ప్రాసెసర్లు అయితే యూజ్ చేశారు కదా, బట్ ఏదైతే మనకి రెండింటికి టైఅప్ అయితే అవుతుందన్నమాట. సో రెండిట్లో ఏదైతే బెస్ట్ ఫోన్ అని మనం చెప్పలేం. సో రెండు ఫోన్స్ వచ్చేసరికి మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఎందుకంటే మనకి G90T వచ్చేసరికి ఏదైతే గేమ్స్కి అయితే ఎక్సలెంట్గా వర్క్ అయితే చేస్తుంది. దాంతోపాటు మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన 730G ప్రాసెసర్ కూడా సో గేమ్స్కి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో రెండిట్లో మనకి ఏదైతే లిక్విడ్ కూల్ టెక్నాలజీ సిస్టమ్ ఏదైతే ఉందో సో టెక్నాలజీ ఏదైతే ఉందో దాని అయితే యూజ్ చేశారు. సో మనకి ఏదైతే ప్రాసెసర్ విషయంగా చూసుకుంటే రెండు ఫోన్స్ అయితే మనకి క్లియర్ విన్నర్ అయితే అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన ర్యామ్స్ అలాగే స్టోరేజ్ గురించి మారితే సో ఫ్రెండ్స్ రెండు ఫోన్స్లో మనకి ఏదైతే సేమ్ ర్యామ్స్ అలాగే సేమ్ స్టోరేజ్ అయితే ఉంటాయి. అంటే మనకి 6GB అలాగే 8GB రెండు ఫోన్స్లో అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి 64GB మనకి 128GB అలాగే 256GB సంబంధించిన ఏదైతే ఇంటర్నల్ స్టోరేజ్ ఏవైతే ఉన్నాయో సో వాటితో మనకి రెండు వస్తాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన మైక్రో SD కార్డ్ గురించి మారితే పోకో X2లో మనకి మైక్రో SD కార్డ్ పెట్టేసుకొని అప్ టు 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రోలో మనకి ఏదైతే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో అప్ టు మనం దీంట్లో 512GB వరకు అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి క్లియర్ విన్నర్ చూసుకున్నామంటే రెడ్మీ నోట్ 8 ప్రో అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని వచ్చేసరికి డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ అయితే ఉంటుంది. సో రియల్మీ ఏదైతే పోకో X2లో ఆ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ అయితే లేదు. సో ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా ఏదైతే మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం సో డెడికేటెడ్ దాంట్లో అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మారితే సో ఫ్రెండ్స్ రెండు వచ్చేసరికి మనకి సేమ్ క్వాడ్ కోర్ కెమెరా సెటప్స్ అయితే ఉంటుంది. బట్ ఏదైతే వీటికి సంబంధించిన మెగా పిక్సెల్స్ కూడా సో సేమ్ అయితే ఉంటాయి. సో ఎక్కడ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఏదైతే మనకి పోకోలో X2లో చూసుకున్నా మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకున్నా
చూసుకునే 68 మెగాపిక్సెల్ అలాగే మనకి 8 మెగాపిక్సెల్ మనకి 2 మెగాపిక్సెల్ దాంతోపాటు మనకి 2 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ అయితే యూస్ చేశారు. సో 68 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది మనకి ప్రైమరీ సెన్సార్ అని చెప్పొచ్చు. 8 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్స్లో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. 2 మెగాపిక్సెల్ సెన్సార్ వచ్చేసరికి డెప్త్ అలాగే 2 వచ్చేసరికి మనకి మైక్రో షాట్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దీని వచ్చేసరికి యూస్ చేసిన సెన్సార్స్ అయితే మనకి వేరైతే ఏదైతే మనకి పోకో ఎక్స్లో చూసుకున్నామంటే సోనీకి సంబంధించిన IMX686 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఏదైతే మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకున్నామంటే సామ్సంగ్ సంబంధించిన GW1 సెన్సార్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే యూస్ చేశారు. సో రెండిట్లో మనకి ఏది బెస్ట్ అని చెప్తే మాత్రం మనకి ఏదైతే సోనీ సెన్సార్ IMX686 సెన్సార్ అయితే ఉందో సో వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది. ఏదైతే కలర్ ప్రొడక్షన్స్ కానీ అలాగే మనకి సాచురేషన్స్ లెవెల్ కానీ సో సామ్సంగ్ సెన్సార్తో కంపేర్ చేసామంటే మనకి సోనీ సెన్సార్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి ఏదైతే పోకో X2 అనేది మనకి క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. ఇంకా మన ఫ్రంట్ క్యామ్ గురించి మారితే సో ఫ్రెండ్స్ వచ్చేసరికి మనకి రెండిట్లో 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఏదైతే మనకి పోకో X2 మొబైల్ చూసుకున్నామంటే మనకి 2 పంచోల్ కట్అవుట్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ అలాగే 2 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ అయితే యూస్ చేశారు. సో దీంట్లో కూడా మనకి క్లియర్ విన్నర్ చూసుకున్నామంటే అయితే పోకో X2 ఉంటుంది. ఎందుకంటే 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో సో దాన్ని యూస్ చేశారు కాబట్టి సో పోకో X2 అనేది మనకి బెస్ట్ అయితే ఉంది. సో దాంతోపాటు మనకి గేమింగ్ సెంటర్ చూసామంటే సో ఫ్రెండ్స్ రెండిట్లో మనకి ఏదైతే పోకో X2 మనకి గేమ్స్ యూస్ చేసేప్పుడు కూడా సో మనకి పోకో X2 మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనకి దీంట్లో 128 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మనకి గేమ్స్ ఎక్కువ యూస్ చేసి ఆడే వాళ్ళైతే మాత్రం సో మనకి రిఫ్రెష్ రేట్ ఎంత బాగుంటే మాత్రం గేమ్ అనేది అంత స్మూత్గా అయితే మనకి వెళ్తుంది. సో దీంట్లో కూడా మనకి పోకో X2 అనేది క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. 120 హెడ్జెస్ సంబంధించిన రిఫ్రెష్ రేట్ వల్ల మనకైతే పోకో వచ్చేసరికి చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి పొందొచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించిన బ్యాటరీ లైఫ్ గురించి మారితే సో ఫ్రెండ్స్ రెండిట్లో మనకి సేమ్ బ్యాటరీ అయితే వస్తుంది. సో దీన్ని చూసుకుంటే మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ ఏదైతే ఈ రెండిట్లో మనకి ఏది తీసుకోవాలనుకుంటే మాత్రం సో పోకో X2 వచ్చేసరికి 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ వస్తుంది కాబట్టి సో మన బ్యాటరీ బ్యాకప్ అనేది అంతవరకు అయితే ఉండదు. సో చాలా కొంతవరకు రెడ్మీ నోట్ 8 ప్రోతో కంపేర్ చేసామంటే సో కొంచెం స్లైట్గా మనకి డౌన్ అవుతుందని చెప్పొచ్చు. బట్ ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకున్నామంటే ఏదైతే కొంచెం దాంట్లో 120 హెడ్జెస్ సంబంధించిన రిఫ్రెష్ రేట్ ఉండదు కాబట్టి సో మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది పోకో X2తో కంపేర్ చేసామంటే సో కొంచెం అయితే మనకి ఏదైతే బ్యాటరీ బ్యాకప్ అనేది రెడ్మీ నోట్ 8 ప్రోలో అయితే కొంచెం అయితే చూడొచ్చు. సో రెండిట్లో వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఏదైతే రియల్ పోకోకి సంబంధించిన X2 చూసుకున్నామంటే 27 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 8 ప్రోలో చూసుకున్నామంటే 18 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో మనకి టైప్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి మనకి ఏదైతే క్లియర్ విన్నర్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 8 ప్రో అనమాట. సో మనకి ఏదైతే బ్యాటరీ బ్యాకప్లో రెడ్మీ నోట్ 8 ప్రో అనేది మనకి ఫస్ట్ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే వీటికి సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడామంటే సో ఫ్రెండ్స్ రెండింటి మనకి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఏదైతే పోకో X2 బేసిక్ మోడల్ చూసుకున్నామంటే 15,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో దాని తర్వాత ఇంకొక మోడల్ చూసుకున్నామంటే 6GB అలాగే 128GB చూసుకున్నామంటే 16,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. హై ఎండ్ మోడల్ చూసుకుంటే 8GB ర్యామ్ అలాగే 256GB సంబంధించిన మోడల్ చూసుకుంటే 19,999 రూపీస్ ప్రైస్ చేశారు. అయితే మనకి రెడ్మీ నోట్ 8 ప్రో చూసుకుంటే ఇది మనకి బేసిక్ మోడల్ ఏదైతే మనకి 6GB అలాగే 128GB మోడల్ 64GB మోడల్ చూసుకున్నామంటే బేసిక్ వేరియంట్ మనకి 14,999 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. సో ఈ రెండు ప్రైస్లో మనకి అయితే రెడ్మీ నోట్ 8 ప్రో అనేది సో కొంచెం చీప్ ప్రైస్కి అయితే మనకు వస్తుంది. సో 1000 రూపీస్ లోపల మనకి రెడ్మీ నోట్ 8 ప్రో అయితే వస్తుంది. సో ఫైనల్గా వచ్చేసరికి మనకి ఈ రెండింటి ఫోన్స్లో ఏవైతే పర్చేస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ పైన మనకి అన్ని డిపార్ట్మెంట్ కన్సిడర్ చేసుకున్నామంటే సో కొన్ని దాంట్లో మనకి పోకో X2 అనేది ఫస్ట్ ఉంది. అలా కొన్ని దాంట్లో మనకి రెడ్మీ నోట్ 8 ప్రో అనేది ఫస్ట్ అయితే ఉంది. బట్ ఫైనల్గా వచ్చేసరికి మనకి రెండు ఫోన్స్ వచ్చేసరికి ఆ ప్రైస్ రేంజ్లో మనకి బెస్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అయినప్పటికీ మనకి ఈ రెండు ఫోన్స్లో ఏదో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకవేళ మీరు ఎక్కువ ఫోటోగ్రఫీ కానీ లేదంటే గేమ్స్ ఏది తీసుకోవాలనుకుంటే మాత్రం సో ఈ రెండు ఫోన్స్లో మనకి పోకో X2 అనేది మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో రెండు ఫోన్స్లో మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ఏదైతే మనకి గేమ్స్ కానీ అలాగే మనకి ఏదైతే సోషల్ మీడియా తీసుకోవడం కానీ లేకుంటే మనకి ఏదైతే మల్టీ టాస్కింగ్ చేసుకోవడం కానీ సో ఇక్కడ మనకి పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. సో రెండు ఫోన్స్ చూసుకుంటే సేమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఉంటుంది. బట్ ఏదైతే ఫోటోగ్రఫీలో వచ్చేసరికి మనకి ఏదైతే సోనీ IMX680 సెన్సార్ వచ్చేసరికి కాస్త వైబ్రెంట్గా కొంచెం మనకి కాంట్రాస్ట్ సో పిక్చర్స్ అనేవి ఏదైతే సామ్సంగ్ సెన్సార్తో కంపేర్ చేసామంటే సోనీ సెన్సార్ వచ్చేసరికి కాస్త మనకి ఏదైతే ఇమేజెస్ వచ్చేసరికి కొంచెం బెటర్గా అయితే మనకి కనబడుతుంది. సో దానివల్ల మనకి ఫోటోగ్రఫీ లవర్స్ లేదంటే మీరు హెవీ గేమ్స్ ఆడేవాళ్ళు అనుకుంటే మాత్రం మీరు X2కి అయితే తీసుకెళ్ళండి. లేదంటే మీరు ఏదైతే మనకి రెడ్మీ నోట్ 8 ప్రో అనేది కూడా బెస్ట్ అవుతుంది. సో గేమర్స్ ఎవరైతే ఉంటే మాత్రం మీకు 120 హెడ్జెస్ సంబంధించిన రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. సో ఈ కంపారిజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్ నేను వచ్చేసరికి ఫైనల్గా పోకో X2 తీసుకోమని చెప్తాను. సో అందులో మనకి ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కానీ మీకు గేమ్స్ కానీ లేదంటే ఫోటో సంబంధించిన ఎక్కువ యూస్ చేస్తుంటే మాత్రం X2 అనేది బెటర్. లేదంటే ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రో ఉంది కదా సో ఇది కూడా మనకి బెటర్ పర్ఫార్మ్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంతే వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తీయండి. నేను దానిపైన ఖచ్చితంగా అయితే ఇంకొక వీడియో చేస్తాను. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.